వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం ఈరోజైతే మియాపూర్‌లో కుటుంబం కూడా ఈరోజు విగత జీవులుగా మిగిలిపోయారు. అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా వాళ్ళ కూతురే మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు తల్లి? లక్ష్మి. లక్ష్మి. మీరెంతమందమ్మా? మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. ఒక తమ్ముడా? ఒక్క తమ్ముడు. అసలు ఏం జరిగిందమ్మా? నైట్ ఏం జరిగింది తెలియదు మేడం. ఆ. ఎట్లయింది తెలియదు అమ్మా. ఏమైందో తెలియదు. మీకు ఫోన్ చేశారంట కదా, ఎన్ని గంటలకు చేశారు? నైట్ ఫోన్ చేసిర్రు. అమ్మ చేసిందా? అమ్మ చేయలే, మరిది గారు చేసిర్రు. ఆ. మరిది గారు చేస్తే వచ్చా, నేను మా ఆయన వద్దా ఇట్లా చేసిర్రు వాళ్ళు, ఒకసారి వచ్చి పో అన్నారు. ఎన్ని గంటలకు చేశారు? 11, 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంటది. ఆ. వచ్చే లోపల అందరు లేచి కూర్చున్నారు. అప్పుడు మంచిగానే ఉన్నారు. మంచి మాట్లాడిండ్రు. చెల్లి మాట్లాడింది, అమ్మ మాట్లాడిండు, నాన్న మాట్లాడిండు, మరిది మాట్లాడిండు. బుడ్డోడు పండుకున్నాడు. ఎంత వయసు ఉంటుంది చిన్న బాబు? 2 సంవత్సరాలు ఉంటాడు. 2 సంవత్సరాలు. సరేనమ్మా, నేను ఇద్దరు పిల్లల కంగారు నాగిడ ఉంటది కదా, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు. అపార్ట్మెంట్లో ఉంటాము. వాళ్ళ గురించి సరే అమ్మా, ఇద్దరు పిల్లల నుంచి వచ్చిందమ్మా, నా కంగారు పెట్టిండ్రు అనికేసి అని వచ్చేసిన ఇంటికి. పండుకొని నాన్న వచ్చిండు, ఆటో దగ్గరికి వచ్చిండు. సరేనమ్మా రోడ్డు జాగ్రత్త పోండి అని చెప్పేసి సరేనా అని పోయి పండుకొని అన్న వచ్చేసిన. అంతే. ఇంకా రాత్రి ఏమైంది? ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది ఇట్లా అయిందని? పొద్దున చనిపోయాడని తెలియలేదు మాకు. మా పిన్ని మా చెల్లికి ఫోన్ చేసింది. వాళ్ళు వికాస్ బస్సులోకి వెళ్తారు, డ్యూటీకి వెళ్తారు కదా ఆయమ్మ లెక్క. అయితే నేను డోర్ కొట్టినా బ్రహ్మము వాళ్ళు తీయలేరు, నాకు ఎందుకో భయం వేస్తుంది, ఒకసారి మీరు వెళ్ళండి అన్నారు. అంటే నేను ఇంకా పండుకొని ఉన్నా. నేను కొంచెం డేట్లుంటే కడుపు నొప్పి, నేను పండుకొని ఉన్నా. చెల్లి వచ్చింది, లేసలేరంట అక్క పోండక్క అంటే నైట్ ఒకటి మార్చుకొని వచ్చి డోర్ కొట్టిన అమ్మ నాన్న అంటే ఎవ్వరు వాయిస్ లేరు. చిన్న కిరికిలకి వెళ్ళి సందుకెళ్ళి ఒక కన్ను పెట్టి చూస్తే అమ్మ కళ్ళు తెరిచింది, నోరు తెరిచింది. మా మరిది గారు బోర్లో పండుకున్నాడు, మా అబ్బాయి బోర్లో పండుకున్నాడు బుడ్డోడు. మా చెల్లి అటు సైడ్ అయింది. డోర్ పగులు కొట్టేసేయండి ఫస్ట్ అంటే మా ఆయన మా మరిది గారు ఇద్దరు తన్నేసి డోర్ పోయింది. చూసి వరకు ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. వాళ్ళు చల్లగా బాడీలు మొత్తం చల్లగా అయిపోయినాయి, కూల్ అయిపోయి మొత్తం. బాబుని ఎత్తుకున్నా. నాకు ఇంకా ఆగలేదు, ఇంకా నా వయసు ఆగలేదమ్మా. నేను ఏం చేయాలమ్మా? అంటే వాళ్ళు ఏమన్నా పక్కన వామిటింగ్స్ చేసుకొని కానీ లేకపోతే వామిటింగ్ చేసుకున్నారు. ఎవరెవరు చేసుకున్నారు తెలియట్లేదమ్మా. ఒంటి మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా? గాయాలు లేవనుకుంటా. అమ్మో వాళ్ళని చూసి. ఎక్కడ తల్లి ఊరంతా? కర్ణాటక చేయడం. ఎన్ని సంవత్సరాలు? మేము వచ్చి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. అమ్మ వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరిది గారు మొన్న 15 రోజులు అవుతుంది వచ్చి, అంతే. అమ్మో దేవుడమ్మో ఎట్లా చేసినమ్మో. నా తమ్ముడమ్మా, చిన్నోడమ్మా, నేను ఆడుకోనమ్మా. నేనేం చేద్దునమ్మా, ఎక్కడ పోదునమ్మా, ఏడ దొరుకుతారమ్మా, నా చిన్న కొడుకమ్మా, ఏడ చూస్తున్నమ్మా, ఏడికోదునమ్మా. నైట్ అన్న నా పోటీ తీసుకెళ్ళలేదమ్మా, ఉంటూనేవా కదమ్మా. దేవుడు అనేటోడా. మీరేమైతారు? నేను చిన్నమ్మ బిడ్డని. చిన్నమ్మ బిడ్డ. మీకు ఎన్ని గంటలకు తెలిసిందమ్మా? 6:30కి మేడం, పొద్దున్న 6:30కి. పొద్దున్నే లేస్తాం, పిల్లలు స్కూల్కి పోతారని. పొద్దున్న లేచి మా ఆయన మెట్లు అనుకోని నేను బయట ముగ్గేస్తుండా, ఒకటే ఫోన్ చేస్తుండ్రు. ఏమో ఫోన్ వస్తుంది, వెళ్ళి చూడిపో అని మా ఆయన చెప్తే లోపలికి పోయి తీసిండు. తీస్తే ఇలా పిన్ని, ఇలా అమ్మ తోటి కోడలు ఏడుస్తా ఫోన్ చేసింది. బ్రహ్మము, మీ అత్తమ్మ, నా మామయ్య నీళ్ళు ఎవ్వరు డవర్ తీయట్లేదు, నాకు భయం వేస్తుంది పో అని ఏడ్చింది. ఏడ్చి దగ్గర నాకు అద్దె కాలు చేతులు ఆడలేవు, ఇంకా దడదడ కొట్టేసుకుంటుంది గుండె. పక్కనే ఉంటాం, పక్కన అక్క, ఇటు పక్కన నేను. ఈమెకి వెళ్ళి అక్క లేవాక, అమ్మ నాయన వలకట్లేదంట, డోర్ తీయకొచ్చిండ్రంట. లేవాక అన్న, లేవన్నా మేడం, లేవని అక్కని లేపేసిన.
లేపి మా ఆయనని అక్కని ముగ్గురిని పంపించిన. నేను పిల్లలు ఉంటాను, నువ్వు ఇంట్లో ఉండు, ఏం అయ్యలేదులే, ఎందుకు ఏడుస్తావు, పోయి వాళ్ళు లేపుదాం శుభదా పింటారు అన్నాడు మా ఆయన. లేపుదాం ఏం కాదన్నాడు. సరే మీరు ఓనెల్ని పంపించి నేను పిల్లలు పెట్టుకొని ఇంట్లో ఉన్నా మేడం. ఫోన్ చేసి చనిపోయిండని, 5 మంది చనిపోయినాను. హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మా ఆయన ఊపిరి లేదు, ఏం లేదు, వాళ్ళు చచ్చిపోయింది తెలియదు, ఊపిరి ఉన్నది తెలియదు. పోలీసు వచ్చేసిండ్రుగా వెనుకనే వచ్చేసి టచ్ చేయనియట్లేదు, మాకు పిల్లల్ని టచ్ చేయనియట్లేదు, చనిపోయిందని చెప్పంగానే వచ్చేసినాం మేడం. వచ్చి చూస్తే వామిటింగ్ చేసుకున్నారు, ఇల్లంతా వాసన వస్తుంది. పిన్ని వామిటింగ్, దోషాలు పెంచుంది, పునుగులు చేసినట్టుండ్రు, గుంత పొంగులా. మేడం మాకు ఏమో మేడం చేస్తున్నారమ్మా, మాకైతే తెలియదమ్మా. దేవునికే గొత్తమ్మా, ఆ దేవుడే చూసుకోవాలమ్మా, ఆ దేవునికే గొత్తమ్మా. మేమేం చేస్తున్నామమ్మా? ఏమీ లేకుండానమ్మా. హెల్త్ చూసి ఏం చూసాను ఒక్కడికన్నా ఉంటుందమ్మా, అందరికి ఎట్లా వస్తుందమ్మా? చిన్న బాబమ్మ ఏమవుతుందమ్మా? ఆ బాబమ్మ, నా బాబమ్మ ఎవరు చెప్తుందమ్మా, ఎవరు చెప్పిందమ్మా? ఈ ఆడ చూస్తున్నా. ఏం చెప్పారు ఇప్పుడు పోలీసులకు, ఏం కంప్లైంట్ ఇచ్చారు? పోలీసు వాళ్ళకమ్మా ఎవరి మీద కంప్లైంట్, ఎవరి మీద ఉందా అని అన్నారమ్మా. మాకైతే లేదమ్మా, ఎవరి మీద అనుమానం లేదమ్మా. ఎవరితో ఏమన్నా గొడవలు అయినాయా పక్కన? ఏమోనమ్మా, ఈ గొడవలు ఏమి గొడవ లేకుంటే అమ్మా చేసుగా తినేటోళ్ళమ్మా. ఏం గొడవ పడతారమ్మా, ఏం చేస్తారమ్మా? ఏమోని అన్నెలం చచ్చిపోయానమ్మా, అన్నెలం అయిపోయారమ్మా. నేనేం చేస్తున్నామ్మా? నా తమ్ముడమ్మా. చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇక్కడికి బతకనీకి వచ్చినాము, మాకు ఎవరితో గొడవలు లేవు, ఎవరి మీద అనుమానాలు లేవు, కానీ ఏదో తినే దాంట్లోనే ఇబ్బంది అయింది, దానివల్లనే ఇదైనట్టున్నారు అంటున్నారు. మరి దోశలు వేసి ఉన్నాయి అంటున్నారు, దోశలు ఒకటే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? పునుగులు అది ఉంది మేడం, ఇంకేం కలిపినాక బజ్జీలు కదా, అన్నీ కలిపేసిన బోగండ్లు గిన్నెలు పడ్డాయి మేడం. ఇంట్లో గిన్నెలు పడ్డాయి. మరి వాళ్ళు ఫుడ్ వల్ల వచ్చింది తెలియదు మేడం. మా పిన్ని మా చెల్లికి అక్కిండ్రు కానీ మరిది గారు మా నాయన మా బుడ్డోడికి అక్కలేరు మేడం. మరి వీళ్ళిద్దరికి కక్కుతుంటే పక్కల కన్నా సువ్వ రాలేదు, చూసుకోలేరు. నాకు ఓపిక లేదమ్మా, అస్సలు ఓపిక లేదమ్మా, ఓపికనే లేదమ్మా. అంటే ఇది వామిటింగ్ చేసుకుంటే కాదు అని మీరు అంటున్నారు? వామిటింగ్ చేసుకుంటే అయిందో తెలియదు, ఏమైందో తెలియదమ్మా, మాకు తెలియదమ్మా, మేము దూరం ఉంటామమ్మా, తెలియదు. ఇది ఏం జరిగింది అనే కోణంలోనైతే వీళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు రోధిస్తున్న క్షణాలు కూడా చూస్తున్నాం కదా, ఎందుకంటే సొంత కూతురు, తన పెద్ద కూతురు నరసింహ గారి పెద్ద కూతురు తను. నేను 11 గంటల రాత్రికి ఇక్కడికి, అంటే అమ్మ నాకు ఫోన్ చేసినప్పుడే నేను రావడం కూడా జరిగింది. కానీ అప్పటికి మంచిగా ఉన్నారు వాళ్ళు, అందరూ బాగున్నారు, మెలుకుతో ఉన్నారు. కానీ ఏం జరిగింది అనేది తెలుసలేదు. పొద్దున 6:30 సమయంలో అక్కడ వాళ్ళు ఎవరు పక్కనున్న స్థానికులు వీళ్ళు లేవటం లేదు అని చెప్పి ఫోన్ చేయడంతో మేము వెళ్ళడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి కిటికీలంగా చూస్తే విగత జీవుల్లాగా పడిపోయి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అత్త కోడలు ఇద్దరు వామిటింగ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా వామిటింగ్ అలాంటివి ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ చూస్తే పొయ్యి పైన మరి దోశలు ఉండడము, బజ్జీలు అవంతా పిండి కలిపి ఉంది. ఏం తిన్నారు అనే కోణంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ అది తినడం వల్లే వీళ్ళు చనిపోయారా, లేకపోతే ఎవరైనా ఏదైనా చేశారా అంటే కూడా మరి పక్కింటి వాళ్ళతో ఏమైనా గొడవలు అయినాయా, ఏమన్నా చెప్పారంటే ఎవరితో మాకు గొడవలు లేవు, మేము బతకనీకి వచ్చిన మేడికి ఎలాంటి గొడవలు లేవు మాకు. కానీ ఏం జరిగింది అనే విషయంలో కూడా మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఒకేసారి 5గురు చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి ఇక్కడ కూతురు ఉన్నారు, ఈ కూతుర్లు ఇద్దరు కూడా చాలా రోధిస్తూ ఉన్నారు. మేము 5గురిని కోల్పోయాం, ఈరోజు నా కుటుంబం అంతా పోయింది అని చెప్పేసి కూడా రాత్రి 11:30 గంటలకి నా తండ్రి ఆటో దగ్గరికి వచ్చి నన్ను సాగనంపారు. అయినప్పటికీ తెల్లారేసరికి ఏం జరిగింది అనేది తెలియట్లేదు, మాకు అన్యాయం జరిగిపోయిందని రోధిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, మరి ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మరి మియాపూర్ నుంచి కూడా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అక్కడ పోస్టుమార్టం పూర్తి అవ్వగానే గుల్బర్గాకి ఇక్కడ నుంచి గుల్బర్గాకి మృతదేహాలను అక్కడికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులంతా కూడా. కెమెరామెన్ అనిల్తో నిర్మల, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.